బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు వదిలిపెట్టిన తాను మాత్రం ప్రతీకారం తీర్చుకొని తీరుతానని కుండ బద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు పార్టీ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని, ప్రత్యర్థుల ట్రాప్ లో పడవద్దని సూచించారు. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నేను దారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే హుషారుగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదలపడిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుండు సామాను కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మనకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి? ఇది మన సంతోషం అండి. మనం గెలిచి సంతోషంలో ఉన్నాం. మన కార్యకర్తలు చంపితే మనకు మంచిదండి. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు, రాయలసీమలో కొన్ని ఊర్లో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారండి? వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను. 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు, దయించి ఎక్కడా కూడా మందుగుండు సామాను కాల్చొద్దు, సభలు పెట్టొద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు వరకు ఓపిక పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయించి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. అదే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు మర్చిపోతారు జనం. ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు, ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మన దృష్టి అంతా ఒకటే.
రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం అంటే ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి, తొందరపడద్దు. ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి, కార్యకర్తలకి అందరికీ కూడా. అయ్యన్న పాత్రుడు చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ కామెంట్స్ ను ఎలా తీసుకోవాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ పూర్తయింది, ఎమ్మెల్యేలుగా గెలిచడం, అటు టీడీపీ అధికారంలోకి రావడం, వెంటనే అయ్యన్న పాత్రుడు తన నోటికి పని చెప్పారని చెప్పొచ్చు. కానీ ఈ సంఘటనకు ముందు నిన్న రాత్రి గెలిచిన తర్వాత అంటే కౌంటింగ్ కేంద్రం నుంచి తిరిగి తన సొంత నియోజకవర్గానికి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ముందుగా అయ్యన్న పాత్రుడు వెహికల్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అనుసరిస్తూ చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. ఈ నర్సీపట్నం ఎంట్రన్స్ అయ్యే సమయంలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అటు టీడీపీ కార్యకర్తలకి మధ్యన వాగ్వివాదం జరిగి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వడం, ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వివాదాన్ని పెద్దది కానివ్వకుండా పోలీసులు అయితే దీన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనని బేస్ చేసుకుని ఈరోజు గెలిచినటువంటి అయ్యన్న పాత్రుడు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది మనమైతే చూడొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా అటు వైసీపీ ప్రభుత్వం అనేకమైనటువంటి ఇబ్బందుల్ని అయ్యన్న పాత్రుడిని గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అతను ఆ ఇంటిని కూల్చడానికి ప్రయత్నించడం, అనేకమైనటువంటి కేసులు పెట్టడం, ఇంటికి సంబంధించి ముఖ్యంగా ఎవరూ లేనటువంటి సమయంలో ఆ ఇంటి ప్రహారీతో పాటుగా ఆక్రమణకు గురైనటువంటి ప్లేస్ మొత్తాన్నంతా కూల్చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా పోలీసులు మధ్యలోనే ఆపడం, తర్వాత కేసులు నమోదు చేయడం, కొన్నిసార్లు అరెస్ట్ చేయడం, కొన్నిసార్లు 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించడం, ఇలాంటి కొంత ఇబ్బందికర వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా అంటే ఎన్నికలకు వెళ్తున్నటువంటి సమయంలోనూ, ప్రచార సమయంలో కూడా ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి అయితే లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్క ఉద్యోగిని, ముఖ్యంగా చూస్తే పోలీసుల్ని మేము గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళకి సరైన బుద్ధి చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే నిన్న టీడీపీకి స్పష్టమైనటువంటి అధికారం రావడం, జనసేన, బీజేపీ కలిసి దాదాపుగా 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సంచలనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు వదిలినా కూడా అంటే మమ్మల్ని, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళని సీఎం హోదాలో చంద్రబాబు వదిలినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నేను పర్సనల్గా తీసుకునైనా సరే వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్తాం, వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అంటే ఇక్కడికి సంబంధించి అంటే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి విజయసాయిరెడ్డి ఒక కీ రోల్ ప్లే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆ సమయంలో కూడా నన్ను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విజయసాయిరెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అనే ఆ కోణంలో అయ్యన్న పాత్రుడు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ముఖ్యంగా పోలీసుకి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇప్పటివరకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, మీ మీద కఠినమైనటువంటి చర్యలు చేపడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాస్, రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను జారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే ఉత్సాహంగా రాష్ట్రంలో తగలబడిపోయింది, ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు, ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను.
మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డి గారు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించి ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదలపలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడు మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుండు సామాను కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మనకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి? ఇది మన సంతోషం అండి. మనం గెలిచి సంతోషంలో ఉన్నాం. మన కార్యకర్తలు చంపితే మనకు మంచిదండి. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు, రాయలసీమలో కొన్ని ఊర్లో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారండి? వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను. 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు, దయించి ఎక్కడా కూడా మందుగుండు సామాను కాల్చొద్దు, సభలు పెట్టొద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు వరకు ఓపిక పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయించి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. అదే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు మర్చిపోతారు జనం. ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు, ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మన దృష్టి అంతా ఒకటే. రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం. అంటే ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి, తొందరపడద్దు. ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మనం చేసుకున్నాను.